బిగ్ బాస్ హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ హాట్ బ్యూటీ పూజా రామచంద్రన్ ఈ రోజు ఎలిమినేట్ అయింది. ఈ వారం కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు పూజా రామచంద్రన్ ఎలిమినేషన్ కోసం నామినేషన్లో నిలవగా తక్కువ ఓట్లు వచ్చిన పూజ హౌస్ ని వీడింది. సీజన్ మధ్యలో గేమ్ 43వ రోజు హౌస్ లోకి ప్రవేశించిన ఈ హాట్ బ్యూటీ ఆరంభంలోనే తన చురుకుదనంతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ గత 2 వారాలుగా కౌశల్, మిగతా ఇంటి సభ్యులతో గొడవలకే పరిమితమైన పూజా రామచంద్రన్ గేమ్ ని అలక్ష్యం చేసి మూల్యం చెల్లించుకుంది. ఆదివారం రాఖీ పండుగ కావడంతో హౌస్ లోకి గిఫ్ట్స్ తో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాని ఇంట్లోని లేడీ కంటెస్టెంట్స్ తో రాఖీ కట్టించుకుని బహుమతులు అందజేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ శిక్ష కారణంగా శుక్రవారం కెప్టెన్సీని చేజార్చుకున్న దీప్తి నల్లమోతికి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాల్సిందిగా కంటెస్టెంట్స్ తో కలిసి నాని కెమెరా ముందు రిక్వెస్ట్ చేయడంతో బిగ్ బాస్ అంగీకరించాడు. అనంతరం కంటెస్టెంట్స్ కి వారి ఇంటి నుంచి వచ్చిన బహుమతులు అందిస్తూ వారికి వచ్చిన లెటర్స్ ని వారి అనుమతితో అందరి ముందు నాని చదివి వినిపించాడు. ఈ సందర్భంలోనే కేరళ వరదల గురించి కూడా ఇంట్లోని వారికి చెప్పి సామ్రాట్ ఇటీవల టాస్క్ లో గెలిచిన ₹1,00,000 కేరళ వరద బాధితులకి అతని కుటుంబ సభ్యులు విరాళంగా అందజేసినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని కంటెస్టెంట్స్ తో కలిసి నాని అక్కడే భుజించాడు. ఎపిసోడ్ 78లో చివరిగా ఎలిమినేషన్ అంటూ నాని ఒక్కసారిగా వాతావరణాన్ని భావోద్వేగపూరితంగా మార్చేశాడు. తొలుత ఎలిమినేషన్ జాబితా నుంచి కౌశల్ సేవ్ అవ్వగా ఆ తర్వాత తనీష్, చివరగా దీప్తి నల్లమోతు సేవ్ అయ్యారు. దీంతో ఎలిమినేట్ అయిన పూజా రామచంద్రన్ తో కలిసి అక్కడే ఆమె హౌస్ జర్నీని కంటెస్టెంట్స్ తో కలిసి వీక్షించిన నాని చివరిగా అందరికీ బాయ్ చెప్పేసి పూజాతో కలిసి వెలుపలకొచ్చేశాడు. వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్ ని గీతామాధురిపై పూజా రామచంద్రన్ విసిరింది. దీంతో ఈ వారం మొత్తం రాత్రిపూట జైల్లోనే గీతామాధురి నిద్రించాల్సి ఉంటుంది. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.